జేయంగా కూటమిలో ఎవరికి సీటు కేటాయిస్తే వారికి చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉండి 2 సార్లు ఎమ్మెల్యే చేసి 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్ చేసి అలాగే సత్యబాబు గారు కూడా ఎన్నో పదవులను అలంకరించి వారు దీనికి ఒప్పుకొని కూటమి అభ్యర్థి అయినటువంటి జనసేన అభ్యర్థి పంతం నానాజీ గారిని నెగ్గించడానికి వారు భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఏ రాజకీయ నాయకుడు కూడా 45 సంవత్సరాల రాజకీయంలో ఉన్న ఏ నాయకుడు కూడా అంత బేగా దాన్ని జీర్ణించుకోలేడు, అంత బేగా ఎవరో కూడా పనిచేయరు. కానీ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారి జయం ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందాలి. దానికి కేవలం వారు తలంచి కూటమి అభ్యర్థి నెగ్గించడానికి కంకణం కట్టుకున్నారు. కంకణం కట్టుకోవడమే కాదు, కార్యకర్తలందరినీ కూడా 43 గ్రామాల్లో 8 డివిజన్లు అందరినీ కూడా సమావేశపరిచి ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ కూడా మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థి అయినటువంటి పంతం నానాజీ గారిని నెగ్గించిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఎప్పుడప్పుడు తెలియజేస్తూ వారు ప్రతిరోజు ఉదయం సాయంకాలం కూడా గ్రామాల్లో వారి టికెట్ వేస్తే ఎలా చేసుకుంటారో దానికంటే కూడా ఎక్కువగా వారు తిరిగి వారి గ్రామాల్లో ప్రచారం చేసి కాలినడకన తిరిగి వారు జీప్ ఎక్కమన్నా కూడా ఎక్కకుండా కాలినడకన తిరిగి డోర్ టు డోర్ తిరిగి ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి ఏంటంటే పంతం నానాజీ గారికి ఇద్దరికి కూడా వారి గెలుపుగా గాజు గ్లాస్ గుర్తుపై ఓటేయమని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ని కూడా నియోజకవర్గంలో వారు చేతులు జోడించి ప్రతి ఒక్కరికి నమస్కారం చేసి వారు నెగ్గించమని కోరటం జరిగింది. ఇది చిన్న విషయం కాదు, ఏ నాయకుడు కూడా అలా చేయలేడు. మనందరూ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, మనం నానాజీ గారిని నెగ్గించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు కంకణం కట్టుకుని మనందరినీ కూడా ముందుండి ఆయన నడిపించి నానాజీ గారి గెలుపుకి వారు 100% కృషి చేయడం జరిగింది. మనం వారిని ఇలాంటి నాయకులు మనం ఎప్పుడు చూడము. ఏం చేస్తుందంటే ఎవరో కూడా స్వార్థం లేకుండా ఎవరు పనిచేయరు. అలాంటి ఏ విధమైన స్వార్థం లేకుండా నానాజీ గారి గెలుపుకి వారు ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. నానాజీ గారు మన అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు చేసిన కృషికి, వాళ్ళు చేసిన ప్రచారానికి, వాళ్ళ యొక్క కమిట్మెంట్ కి నానాజీ గారు ఎమ్మెల్యే అవడం ఖాయం. కానీ రాబో రోజుల్లో మన తెలుగుదేశం కార్యకర్తల యొక్క పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై మనకి పిల్లి సత్యనారాయణమూర్తి గారు ఒక క్లారిటీ ఇప్పించవలసిందిగా మేమందరూ కూడా కోరుచున్నాం. ఈ రోజు ఈ సమావేశం పెట్టడానికి కూడా ముఖ్యంగా అదే. ఏం చేస్తుందంటే మనందరూ కూడా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారి మనుషులు. రేపు మనం గ్రామాల్లోకి వెళ్ళాలి. మన గ్రామాల్లో మనకు పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, మన వెనకట్లు తిరిగే ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా మన సంక్షేమ పథకాలు అందించాలి, వాళ్ళందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అందించాలి. అంటే మన నాయకుడికి మనందరూ కూడా మన నాయకుడి ద్వారా ఈ కార్యక్రమాలు జరిపించక మనందరూ కూడా మన నాయకుడికి వెన్నంటే ఉండాలి. పిల్లి సత్యబాబు గారి సైన్యం మనందరూ. ఆయన మన తరపునే నానాజీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీ అధిష్టానంతో మాట్లాడి, నానాజీ గారితో మాట్లాడి మా కేడర్ ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో, ఈ సంక్షేమ కార్యక్రమంలో వారు కూడా పాల్పంచుకుని భాగం కల్పించండి అని చెప్పి చేయవలసిన బాధ్యత పిల్లి సత్యనారాయణమూర్తి గారిపై ఉందని చెప్పి వారిని ఆ విధంగా ముందుకు వెళ్లేలాగా చక్కటి ప్రణాళిక రచించమని చెప్పి వారిని కోరుచున్నాం. అలాగే మనమంతా కూడా మన యొక్క గొప్ప నాయకుడు పిల్లి సత్యనారాయణమూర్తి గారు వెనకట్ల మనం ఎప్పుడు ఉంటామని చెప్పి మనం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారం తెలియజేస్తాను.